అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి. సాధారణంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఒకవేళ ఆ రోజు వీలు కాని వారు శ్రావణ మాసంలో ఇతర శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో, వాటి అవసరమేమిటో తెలుసుకుందాం. ఈ పూజా సామాగ్రి అన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ముందు లక్ష్మీ అమ్మవారి ఫోటోను తీసుకోవాలి. అయితే అమ్మవారి ఫోటోను తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న అమ్మవారుగా చూసుకోవాలి. అంతేకాకుండా ఆకుపచ్చ చీరను ధరించి వెనకాల కలశంతో ఇరువైపులా ఏనుగులతో ఉన్న అమ్మవారిని పూజించడం మరింత శుభప్రదం అని పండితులు చెప్తున్నారు. రాగి లేదా వెండి చెంబు కలశం కోసం. కలశం మీదకి అమ్మవారి నివేదనకు 2 కొబ్బరికాయలు, కలశానికి అమ్మవారికి 3 జాకెట్ ముక్కలు, ఇంకా ముత్తైదువులకు వాయన సామాగ్రి, అమ్మవారి ఫోటో ఉంచడానికి కలశ స్థాపనకు 2 పీటలు, కలశం కింద పోయడానికి 1/2 కిలో బియ్యం, ముత్తైదువులకు అమ్మవారికి వాయనంకి నానబెట్టిన శనగలు. అమ్మవారిని 5 రకాల పుష్పాలతో పూజించడం శుభప్రదమని అంటారు. లేదా తెలుపు రంగు, ఎరుపు రంగు పుష్పాలతో పూజించవచ్చు. అమ్మవారి ఫోటోకి మరియు కలశానికి పూలమాలలు, ముగ్గు వేయడానికి బియ్యం పిండి, మరియు అమ్మవారి దగ్గర పెట్టడం కోసం పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, అమ్మవారికి ముత్తైదువులకు వాయనదానానికి గాజులు, ఇంకా అమ్మవారికి అభిషేకానికి పంచామృతాలు, అమ్మవారికి అద్దడానికి మరియు ముత్తైదువులకు అద్దడానికి గంధం డబ్బా, వాయనానికి తాంబూలానికి తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరాలు, ఇంకా కలశానికి తోరణాలకి మామిడాకులు, ఇంకా చేతి తోరాలకి దారపురీలు, నైవేద్యానికి పానకం, వడపప్పు తప్పనిసరి. ఇంకా ఎవరి శక్తి కొలది వారు పూర్ణాలు, గారెలు, పరమాన్నం, పులిహోర, కట్టె పొంగలి లాంటివి నైవేద్యంగా నివేదించవచ్చు. ఇంకా వీటన్నింటితో పాటు పూజకి సంబంధించి దీపారాధన కుందులు, పంచపాత్ర, ఉద్దరిని, ప్లేటు, హారతి, అమ్మవారి ఉపచారాలకి వేరొక కలశం, గంట, అక్షింతలు, అగరబత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె, ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అయినప్పటికీ ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే పూజ రోజు హడావుడి లేకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.